హాయ్ అందరికీ. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న భర్త కృష్ణ కోసం టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టింది రాధ. ఉదయం అనగా పెట్టిన కాఫీ కప్పు కూడా చల్లారిపోయి అక్కడే ఉంది. టిఫిన్ చేసి వెళ్ళండి అంటూ భార్య పిలుస్తున్నా వినిపించుకోకుండా, భార్య మాటకు సమాధానం కూడా చెప్పకుండా తన దారిన తను ఆఫీస్కు వెళ్ళిపోయాడు కృష్ణ. అప్పుడే 10 రోజుల నుంచి ఆ ఇంట్లో ఇదే పరిస్థితి. ఇంట్లో ఉన్నంతసేపు భార్య కొంగు పట్టుకుని తిరుగుతూ జోకులు వేసి నవ్విస్తూ ఉండే ఆమె భర్త ఇప్పుడు తనతో మాట్లాడడమే మానేశాడు. తను పిలిచినా పలకడం లేదు. అసలు ఇంట్లో తనొక్కతి ఉన్నదనే విషయమే మర్చిపోయాడు. ఆమె చేతి వంట తప్ప బయట ఏది ముట్టుకోని ఆమె భర్త ఇప్పుడు ఆమె చేత్తో ఇచ్చిన మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఆఫీస్ అవగానే ఇంటికి వచ్చే కృష్ణ ఇప్పుడు ఏ అర్ధరాత్రి దాటాకో ఇంటికి వస్తున్నాడు. ఒక్కోసారి అలా కూడా రావడం లేదు. భర్త కోపంగా ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ కూర్చొని గతంలోకి వెళ్ళిపోయింది రాధ. రాధాకృష్ణలది ప్రేమ వివాహం. వాళ్ళిద్దరూ బీటెక్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. 1 సంవత్సరం జాబ్ చేస్తూ ప్రేమ పక్షుల్లా గడిపిన తర్వాత వాళ్ళ ప్రేమ విషయం ఇరు కుటుంబాలతో చెప్పి పెద్దవాళ్లను వాళ్ళ పెళ్లికి ఒప్పించడంతో, పెద్దల అంగీకారంతోనే ఎంతో ఘనంగా జరిగింది రాధాకృష్ణల పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కృష్ణ రాధని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. పెళ్ళైన తర్వాత జాబ్ కూడా మానేసి ఇంటి పట్టునే ఉండి భర్తను ఇంటిని చూసుకుంటుంది రాధ. అలా 4 సంవత్సరాలు సంతోషంగా ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. అంత ప్రేమించే భర్త దొరికినందుకు తన అదృష్టాన్ని చూసి తనే మురిసిపోయేది రాధ. ఆ తర్వాత మొదలైంది అసలైన సమస్య. రాధాకృష్ణలకు పెళ్ళై 4 సంవత్సరాలు గడిచినా ఇంకా పిల్లలు లేరు. ఆ అత్తగారు ఊరు నుంచి వచ్చినప్పుడల్లా పిల్లలు లేరని వంకతో రాధను దెప్పి పొడుస్తూనే ఉంటుంది. అది చాలదు అన్నట్టు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ బంధువులంతా కూడా కలిసి అదే ప్రశ్న, ఇంకా పిల్లలు లేరా అని. ఓవైపు అత్తగారి మాటలు, మరోవైపు బంధువుల సూటిపోటి మాటలు వింటూ ఉంటే ఒక్కోసారి రాధకి ఏం చేయాలో తోచక ఎన్నోసార్లు తన ఊపిరిని తనే ఆపేసుకోవాలి అనుకునేంత బాధగా అనిపించేది. కానీ తను లేకపోతే తనే ప్రాణంగా బ్రతుకుతున్న కృష్ణ ఏమైపోతాడో అన్న ఆలోచనతో వెనక్కి తగ్గేది. తను ఎంత మదన పడుతున్నా ఆ సంగతులేవి భర్తకు తెలియనిచ్చేది కాదు రాధ. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య పిల్లల ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనకు పుట్టబోయే పిల్లల్ని ఒకరిని మా అమ్మకు, ఒకరిని మీ అమ్మకు అప్పగించి మనమిద్దరం సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనేవాడు కృష్ణ. ఒకరోజు ఊరి నుంచి వచ్చిన రాధ అత్తగారు కొడుకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రాధను తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ అన్ని టెస్టులు చేసిన తర్వాత రాధకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు డాక్టర్. ఆ విషయం వినగానే రాధ గుండె ఆగినంత పనయింది. ఇప్పటి వరకు ఏ కారణం చేతనో లేట్ అవుతుంది, వాళ్లే పుడతారులే, కంగారే ఉంది అనుకునేవారు భార్యాభర్తలు ఇద్దరు. అదే ధీమాతోనే ఇప్పటి వరకు ఎప్పుడు ఏ హాస్పిటల్లోనూ దీని గురించి చెక్ చేయించుకోలేదు. ఇక రాధకు పిల్లలు పుట్టరనే విషయం తెలిసిన దగ్గర నుంచి ఓవైపు బాధతో కుమిలిపోతున్న రాధను ఆమె అత్తగారు మరోవైపు సాధిస్తుంది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆపకుండా తిడుతూనే ఉంది. నేను అప్పుడే చెప్పాను మా వాడికి, బంగారంలాగా నా తమ్ముడు కూతుర్ని చేసుకోరా అని. కానీ అప్పుడు వాడు నీ మాయలో పడి నా మాట కాదని నిన్ను చేసుకుని మా కొంప ముంచాడు. అదే నా మేనకోడల్ని చేసుకునుంటే ఈ పాటికి ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉండేది. ఏం చేస్తాం, మా కర్మ కొద్దీ గొడ్రాలివి నువ్వు దొరికావు మా ప్రాణానికి. ఇక నా కొడుకుతోనే మా వంశం ఆగిపోతుందో ఏమో అంటూ నోటికొచ్చినట్టు తిడుతూనే ఉంది కోడల్ని. ఆ మాటలు విని భరించలేక గదిలో కూర్చుని ఏడుస్తున్న రాధ దగ్గరకు వెళ్ళి, చేసిందంతా చేశాక శోకదేవతలాగా ఏడుపులెందుకమ్మా, ఇదో దరిద్రం మాకు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నా కొడుకు మనసు పాడు చేసుకుంటాడు. ముందా ఏడు పాపు అని తిట్టి నేను ఊరికి బయలుదేరుతున్నాను. ఏం చేయాలో ఆలోచించి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఈ విషయం నా కొడుకుతో చెప్పకు అని ఊరికి బయలుదేరింది రాధ అత్తగారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ఏడుస్తూ కూర్చున్న రాధ అత్తయ్య చెప్పింది కూడా నిజమే, నేను ఇలా బాధపడుతూ ఉంటే కృష్ణ చూసి తట్టుకోలేడు అనుకుని భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి తన బాధనంతా దిగమింగి ఏమీ జరగనట్టుగా మామూలుగానే ఉంది రాధ. అలా ఓ 4 రోజులు గడిచిన తర్వాత రాధలో అంతకుముందుండే ఉత్సాహం లేకపోవడంతో కృష్ణకు అనుమానం వచ్చింది. ఒకరోజు ఉండబట్టలేక, ఏమైంది రాధ, మొన్న అమ్మ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. అంతకుముందు నీలో ఉండే చురుకుదనం, సంతోషం
ఇప్పుడు లేవు, ఎందుకో డల్గా కనిపిస్తున్నావు, అమ్మేమైనా అందా అని అడిగాడు కృష్ణ. ఆ మాటకి రాధ, లేదండి, అత్తయ్య నన్నేమంటారు, అదేమీ లేదు, నాకు కాస్త ఒంట్లో నీరసంగా ఉంది అంతే అని సర్ది చెప్పింది రాధ. రాధ, నువ్వు చెప్తున్నది నిజమే కదా, ఏ విషయం గురించైనా సరే నువ్వు బాధపడితే అది నేను చూసి తట్టుకోలేను అన్నాడు కృష్ణ. అంత ప్రేమగా మాట్లాడుతున్న భర్త మాటలకు ఉబికి వస్తున్న కన్నింటిని ఆపేసి ఏమీ లేదంటూ నవ్వేసింది రాధ. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పిడుగుపడినట్టుగా చెప్పకుండా వచ్చింది రాధ అత్తగారు. అప్పుడే వచ్చిన అత్తగారికి ఎదురు వెళ్ళి, ఎలా ఉన్నారత్తయ్య, మావయ్య గారు రాలేదా అని పలకరించిన కోడలతో, నీ పుణ్యమా అని ఇంకా బ్రతికే ఉన్నామమ్మా అని గదిలోకి వెళ్ళి భళ్ళున తలుపేసుకుంది అత్తగారు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంది రాధ. అంతలో సాయంత్రానికి ఇంటికొచ్చిన కృష్ణ, ఎప్పుడొచ్చావమ్మా అంటూ పలకరించగా కొన్ని పేపర్లు తెచ్చి కొడుకు ముందు పెట్టి సంతకాలు చేయమంది కృష్ణ తల్లి. ఏంటమ్మా ఇవి అని అడుగుతూ ఆ పేపర్లను పరిశీలనగా చూసి కోపంతో మొహం అంతా ఎరుపెక్కి, అమ్మా ఈ పేపర్ని ఏమిటో తెలిసే నన్ను సైన్ చేయమంటున్నావా అని అడుగుతాడు కృష్ణ. తెలుసురా, అన్నీ తెలిసి సంతకాలు పెట్టమంటున్నాను, అవి విడాకుల పేపర్లు అంది. ఆ అత్తగారి నోటి వెంట వచ్చిన విడాకులు అనే పదం వినగానే రాధ గుండె ఆగినంత పనైంది. తనపై ప్రాణం పైనే పోయినట్టయింది. తల్లికి సమాధానం చెప్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మా, అన్యోన్యంగా ఉన్న మేం విడాకులు తీసుకోవడం ఏమిటి అన్నాడు. నీ భార్య నిన్ను ఈ జన్మలో తండ్రిని చేయలేదురా, తను ఒక గొడ్రాలు, నీతోనే మన వంశం ఆగిపోవడం నాకు మీ నాన్నగారికి ఇష్టం లేదు, అందుకే నీకు మరొక పెళ్లి చేయాలంటే లీగల్గా నువ్వు రాధకు విడాకులు ఇవ్వాలి అని అంది. నువ్వు చెప్తుందంతా అబద్ధమమ్మా, నేను నమ్మను అన్న కొడుక్కి రాధ మెడికల్ రిపోర్ట్స్ చూపించి, నా మాటలు నువ్వు నమ్మద్దు, ఇవిగో ఇవి నీ పెళ్ళ మెడికల్ రిపోర్ట్స్, వీటినైనా నమ్ముతావా అంటూ అత్తగారు అనేసరికి ఈ గొడవ అంతా చూస్తున్న రాధ కళ్ళు తిరిగి పడిపోయింది. భార్యను ఆ స్థితిలో చూసిన కృష్ణ కంగారుగా డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి చూసి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్లను కొంచెం వీక్గా ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని మెడిసిన్ ఇచ్చి 2 రోజులు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఆ రాత్రంతా ఇంట్లో ఎవరికి మనసులో లేదు. మరుసటి రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి రాధను దగ్గరుండి చూసుకోవాలనుకున్నాడు కృష్ణ. కానీ ఆఫీస్ నుంచి అర్జెంట్ మీటింగ్ ఉందని కాల్ వచ్చేసరికి వేరే దారి లేక తొందరగా రెడీ అయ్యి బయట నుంచి అందరికీ టిఫిన్ తీసుకొచ్చి రాధకు దగ్గరుండి టిఫిన్ తినిపించి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆఫీస్కు బయలుదేరాడు కృష్ణ. కృష్ణ ఆఫీస్కు వెళ్ళిన తర్వాత అత్తగారు రాధ దగ్గరకు వచ్చి, నీకు పుణ్యం ఉంటుంది, మా వాడికి విడాకులు ఇచ్చేసి వాడి జీవితంలో నుంచి వెళ్ళిపోమ్మా అంది. ఆ మాటకు రాధ ఏడుస్తూ, అత్తయ్య, ఆయన లేకుండా నేను ఉండలేను, ఆయన కూడా నేను లేకుండా ఉండలేరు, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మమ్మల్ని విడదీయకండి అత్తయ్య అంది. చూడు రాధా, నీకు ఇక ఈ జన్మలో పిల్లలు పుట్టరు అని తెలిసినప్పుడు ఏమనిపించింది అన్న అత్తగారి మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మాట్లాడకుండా ఉండిపోయింది రాధ. నేను చెప్పనా, తట్టుకోలేనంత బాధగా అనిపించుంటుంది, ఆ దేవుని మీద పట్టరాని కోపం వచ్చుంటుంది, ఇక జీవితంలో పిల్లలు పుట్టరని కుంగిపోయి ఉంటావు నువ్వు. కానీ నా కొడుక్కి ఆ అవకాశం ఉండి కూడా నీ వల్ల, కేవలం నీ వల్ల తను తండ్రి అయ్యే అవకాశం కోల్పోతున్నాడు. రేపటి నుంచి ఈ సమాజం వాడిని ఆడంగి వెధవ, మగతనం లేనివాడు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నీకు అది ఇష్టమేనా? ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందంటారు. నీది నిజమైన ప్రేమే అయితే నువ్వు నిజంగా వాడి మంచినే కోరుకుంటూ ఉంటే మర్యాదగా వాడి జీవితంలోంచి వెళ్ళిపో. ఇంతకన్నా ఇంకేమి చెప్పలేను, అర్థం చేసుకుంటామనుకుంటున్నాను అన్న అత్తగారి మాటలకు సమాధానం చెప్పలేక, భర్తను వదిలి వెళ్ళలేక దిక్కుతోచని స్థితిలో అలా ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది రాధ. సాయంత్రం కృష్ణ ఆఫీస్ నుంచి వచ్చాక నేరుగా రాధ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని ప్రేమగా అడిగాడు. ఇంతలో కృష్ణ తల్లి మళ్ళీ గొడవ మొదలుపెట్టింది. కృష్ణను పేపర్స్ మీద సంతకాలు చేయమంది. కానీ కృష్ణ మాత్రం, నేను సైన్ చేయను, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మేమిద్దరం ఒకరికి ఒకరు జీవితాంతం తోడుగా ఉంటే అదే చాలు అన్నాడు. కృష్ణ మాటలకు కాదు కూడదని నోరు మూసుకొని పేపర్ల మీద సైన్ చేయమన్న తల్లితో కృష్ణ కోపంగా, అమ్మా, నేను నీతో గట్టిగా చెప్పలేకపోతున్నాను, అయినా నీ ప్రయాణానికి టికెట్ బుక్ చేశాను, నువ్వు పద, నిన్ను ట్రైన్ ఎక్కించేస్తాను అన్నాడు. మాట మార్చకురా, ఈ సంగతి ఏంటో తెలియదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ముందు నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయి అన్న అత్తగారి మాటలకు, నేను చేస్తాను అత్తయ్య అంటూ క్షణాల మీద విడాకుల పేపర్స్ మీద సైన్ చేసేసింది రాధ. అది చూసిన కృష్ణ, రాధ, నువ్వేం చేశావో తెలుస్తుందా, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు.
నాకేం పిచ్చి పట్టలేదు. అన్నీ తెలిసే సైన్ చేశాను. రేపటి నుంచి నా వల్లే మీకు పిల్లలు లేరని మీరు దెప్పి పొడుస్తూ ఉంటే ఆ మాటలు నేను పడలేను. మీరు సైన్ చేయండి. నేను చెయ్యను అన్నాడు కోపంగా కృష్ణ. ఏ ఎందుకు చేయరు? ఎందుకంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను కాబట్టి అన్నాడు. అత్తయ్య, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. ఆ పేపర్ల మీద ఆయనతో నేను సైన్ చేయిస్తాను అంది రాధ. సరే అయితే, నీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను అంటూ ఊరికి బయలుదేరింది కృష్ణ తల్లి. ఇంట్లో జరిగిన గొడవ తర్వాత కోపంగా బయటకు వెళ్ళిన కృష్ణ అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చాడు. అప్పటి నుంచి రాధ కృష్ణతో ప్రేమగా ఉండడం లేదు. మనసులో పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుని మరొకసారి భర్తను పేపర్ల మీద సంతకం పెట్టమని అడిగింది. కృష్ణ పెట్టను అనేసరికి పెట్టకపోతే నేను చనిపోతాను అంటూ బెదిరించింది. కానీ కృష్ణ మాత్రం ఏమాత్రం బెదరకుండా, నువ్వు నాకు దూరం అయ్యాక నేను మాత్రం బ్రతుకుంటాను అనుకుంటున్నావా? సరే అయితే, నాకు దూరమై సంతోషంగా బ్రతకగలను అనుకుంటున్నావుగా? ఈ క్షణం నుంచి మనమిద్దరం ఒకే ఇంట్లో ఉన్నా మనిద్దరి మధ్య మాటలుండవు. నీకు నాకు ఏ సంబంధము ఉండదు. అప్పుడు తెలుస్తుంది నీకు, ప్రాణంగా ప్రేమించిన మనిషి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అని అన్నాడు కృష్ణ. అప్పటి నుంచి ఆ ఇంటి పరిస్థితి అలా ఉంది. ఇలా ఆలోచనలో ఉండగా తలుపు దగ్గర ఏదో శబ్దం అయ్యి వెళ్ళి చూడగా కృష్ణ ఒంటి మీద స్పృహ లేకుండా తూలుతూ వచ్చాడు. భర్తను గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెడుతూ ఉంటే, బంగారం, నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా. నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నన్ను విడిచి వెళ్ళిపోవద్దు అంటూ కలవరిస్తున్నాడు కృష్ణ. భర్తను ఆ స్థితిలో చూసి తెల్లవార్లు ఏడుస్తూ అతని కాళ్ళ దగ్గరే పడుకుంది రాధ. మరుసటి రోజు ఉదయం కృష్ణ రాధ ఇంకా నిద్రలేవలేదు. ఇంతలో కృష్ణ ఫోన్ మోగింది. కృష్ణ ఫోన్ ఎత్తి కంగారుగా, అలాగా, అమ్మను జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న రాధ, ఏమైందండి అంటూ కృష్ణను అడగ్గా, అమ్మకు యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్కి తీసుకొస్తున్నారంట అన్నాడు ఏడుస్తూ. మీరేం కంగారు పడకండి, అత్తయ్య గారికి ఏం కాదు అని కృష్ణకు ధైర్యం చెప్పింది రాధ. రాధాకృష్ణలు ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతుంది. బయట కూర్చుని ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళి, అసలేం జరిగింది నాన్న అడిగాడు కృష్ణ. మీ దగ్గరకనే బయలుదేరుతున్నాను రా ఇద్దరం. ఇంతలో రోడ్డు దాటుతూ ఉండగా కార్ స్పీడ్గా వచ్చి గుద్దేసింది అన్నాడు. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్, ఒక కాలు చెయ్యి విరిగిపోవడంతో రెండింటికి రాడ్లు వేశాం. ఒక 6 నెలలు పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఊరికి వెళ్ళిపోతామన్న అత్తగారు మామగారితో, ఈ స్థితిలో ఎక్కడికి వెళ్తారు, మీకు మేమున్నాంగా, మా ఇంటికి రండి అంటూ వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది రాధ. మంచానికే పరిమితమైన అత్తగారికి భోజనం తినిపించడం దగ్గర నుంచి మొత్తం అన్ని పనులు రాధ దగ్గరుండి ఎంతో ప్రేమగా చేసేది. రాధ సేవను చూసి వాళ్ళు తనతో ప్రవర్తించిన తీరుకి అత్తగారు మామగారు సిగ్గుపడ్డారు. కృష్ణ తల్లి, నన్ను క్షమించమ్మా, నా మాటలతో నిన్ను చిత్రవద చేశాను, అయినా నన్ను క్షమించి తల్లిలాగా నన్ను చూసుకుంటున్నావు. బంగారం లాంటి నిన్ను దూరం చేసుకోవాలి అనుకున్నాను, నన్ను క్షమించమ్మా అంది. అయ్యో అత్తయ్య, అదేంటి, ఏదో బాధ కొద్దీ మీరు నన్ను ఒక మాట అనకూడదా ఏంటి? మీరు మా అమ్మలాంటి వారేగా అంది. అప్పుడే వస్తున్న కృష్ణ, అయితే మేడం గారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అన్నాడు. రాధ కృష్ణను గట్టిగా పట్టుకుని, లేదు, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని ఏడ్చేసింది. అలా వాళ్ళ ప్రేమ బంధం మరింత బలపడింది. ఆ తర్వాత కృష్ణ రాధలు ఒక పాపను పెంచుకుంటూ అమ్మా నాన్నలుగా ఆనందాన్ని పొందారు. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.